ఆచి చికెన్ మసాలా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అంతటి అవినీతి పరుడు ఇంకొకరుండరన్నారు పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్. మైనింగ్ అంశంలో చిన్న విషయానికి మహిపాల్ రెడ్డి సోదరులను జైల్లో పెట్టారని హరీష్ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. హరీష్ రావుకి ఇక్కడ శాసనసభ్యులపై నమ్మకం ఉంటే సిబిసిఐడి సిబిఐకి ఎంక్వైరీ వేయడం ఉందన్నారు. ఇక హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే పరిమితులకు మించి తవ్వుకున్నారనే విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి 340 కోట్ల రాయితీ ఎగ్గొడితే దాన్ని హరీష్ రావు చిన్న విషయం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిపాల్ రెడ్డి సోదరులను తన సోదరులనే కంటే హరీష్ రావు పార్ట్నర్స్ అంటే బెటర్ అని కాటా శ్రీనివాసరావు చురకలంటించారు. అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రభుత్వం ఏదో కావాలని ప్రతిపక్షాన్ని అణచివేయడానికి చెయ్యని తప్పుకు జైలు పెట్టిర్రు అని చెప్పి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని నిందిస్తుంది. ఆ నిండు సభల్లో వీళ్ళు మహిపాల్ రెడ్డి సోదరు బుద్ధిమంతులు అని చెప్పి మెడల్లో ట్యాగ్ వేయబోతా ఉన్నాడు, ఎన్నికేసుకొస్తా ఉన్నాడు. దాని విషయంలో నేను ఒక వికాసమైనటువంటి కార్యకర్తగా ఈ ప్రాంతంలో మహిపాల్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు ఆయన చెప్పింది ఏదైతే వీళ్ళంతా బుద్ధిమంతులు కావాలని ప్రభుత్వమే చేస్తుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో నేను ఒక ఇన్ఛార్జిగా పటాన్చేరు నియోజకవర్గం నుంచి మరి ఇక్కడ నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, నేను చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కూడా నేను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ అరాజకాలు, వీళ్ళ దౌర్జన్యాలు, ఈ వాస్తవాలు నేను ప్రజలకు దృష్టికి తీసుకెళ్తా ఉన్నా మీ ద్వారా. కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి రాష్ట్రంలో ఎవరు పోయి అడిగినా కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ కదా అంటారు. ఈరోజు ఎన్నున్నాడో తెలియదు, ఎప్పుడు ఏ రాత్రి ఏ పార్టీలో ఉంటాడో, పొద్దుగాలు ఏ పార్టీ ఉంటాడో తెలియదు, పూటకో పార్టీ మాట్లాడోడు. వీళ్ళ అవసరాల గురించో, పరిస్థితుల గురించో, డెవలప్మెంట్ గురించో అని చెప్పి వచ్చి లాస్ట్కి ఆడ 3 సార్లు బీఫార్మేషన్ వాళ్ళ ఆ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు. నీకు కాలు పథకం కట్టుకొని తిరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మోసం చేసి ఈ ప్రాంతంలో 3 సార్లు నీకు ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసినావు. మరి అవసరాలకు డెవలప్మెంట్ గురించి నేను కాంగ్రెస్ పార్టీలకు నేను వచ్చినానని చెప్పి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ వచ్చే ఒక 2 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వెనుకోటు చేసినావు. ఈ రోజు ఆయన నేను నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో కూడా చెప్తా ఉన్నానన్న, మీకు కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే ఒకసారి నేను కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఈరోజు 5 మున్సిపాలిటీలు గెలిచినా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా నువ్వు గెలిచినావైతే టీఆర్ఎస్ పార్టీలా వండుకుంటూ నువ్వు నిజంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ